బట్టలు ఇప్పుకున్నాడు ఆయన. మీరు చేసే కాక మీరు బట్టలు ఇప్పుకున్నారు గది చేస్తున్నారు మీరు చేసేవాని మీకు ఇజ్జత్ ఉంటే బాగుంటుంది, డిపార్ట్మెంట్ గౌరవం కాబట్టే బాగుంటుంది. మీరు ఏమన్నా ఏం పెట్టినా పిల్లల పోస్ట్ ఏమో తెలుసదు. ఏం పెట్టారా బాబా నువ్వు అబ్బాయి ఏం పెట్టాడు సోషల్ మీడియా ఏం పెట్టిండే? చచ్చిపోయినప్పుడు 10,000 రూపాయలు ఇచ్చే బదులు బతుకున్నప్పుడు ఇల్లు కట్టిస్తే బాగుంటది అన్నాడు. ఎవరికేం నొప్పి మాట అంటే నేనే ఇవ్వచ్చు 10,000, ఇంకోటి వచ్చు, ఇంకోటి ఎవరైనా ఇవ్వచ్చు. బతుకున్నప్పుడు ఇల్లు కట్టిస్తే బెటర్ ఉంటుంది. చచ్చిపోయిన 10,000 ఇస్తున్నా బతుకున్నప్పుడు సాయం చేస్తే బాగుంటుంది అన్నాడు. ఏం నొప్పి దానికి ఏం బాధ అనిపిస్తుంది దానికి? ఆగమేఘం తీసుకొచ్చి హ్యాండిక్యాప్ పిల్లలు తీసుకొచ్చి లొకేషన్ చూసి పట్టుకురాను. ఏం ఎంక్వైరీ చేసి మీరు చేయవలసిన ఎంక్వైరీ చేయాలంటే చేయరు. రైతుల మోటార్లు పైపులు విరగొట్టి పలగొడితేనే మీరు ఎంక్వైరీ చేయరు, ఉల్టా ఆల మీద కేసులు చేస్తారు. కానీ మీరు పాపం అయితే అంతా కూడగట్టుకుంటారు. 5 సంవత్సరాల లోపల ఆ పాపం తగ్గుతుంది మీకు. అది ఎందుకు చేస్తారో ఉద్యోగం చేయకుంటే నాకు అర్థం కాదు. ఇలా కాకుండా ఇంకొక పోస్టింగ్, ఆ పోస్టింగ్ కోసం కక్కుర్తిపడి నీ పోస్టింగ్ కోసం ప్రజలందరికీ ఇబ్బంది పెడతారు. మీరు మనసంపూర్ణ ఎందుకు చేస్తారు ఉద్యోగాలు? ఎందుకు చేస్తారో ఉద్యోగాలు చాటుపోతే ఒకటి మాట్లాడతావు, బయటకు వస్తే గల్లబడి నెట్టేస్తావు. మండల పార్టీ ప్రజల్ని షర్ట్ కూడా వేసుకోవద్దని చెప్పిన నేను. నెట్టే షర్ట్ వచ్చి నువ్వు నెట్టేస్తావు, ఆఫీస్ రావద్దా? బయటకు వస్తున్నా ఆఫీస్ కానీ బయట నెట్టేస్తుంటావు. బట్టలు ఇప్పుకున్నాడు ఆయన. మీరు చేసే కాక మీరు బట్టలు ఇప్పుకున్నారు గది చేస్తున్నారు మీరు చేసేవాని మీకు ఇజ్జత్ ఉంటే బాగుంటుంది, డిపార్ట్మెంట్ గౌరవం కాబట్టే బాగుంటుంది. మీరు ఏమన్నా ఏం పెట్టినా పిల్లల పోస్ట్ ఏమో తెలుసదు. ఏం పెట్టారా బాబా నువ్వు అబ్బాయి ఏం పెట్టాడు సోషల్ మీడియా ఏం పెట్టిండే? చచ్చిపోయినప్పుడు 10,000 రూపాయలు ఇచ్చే బదులు బతుకున్నప్పుడు ఇల్లు కట్టిస్తే బాగుంటది అన్నాడు. ఎవరికేం నొప్పి మాట అంటే నేనే ఇవ్వచ్చు 10,000, ఇంకోటి వచ్చు, ఇంకోటి ఎవరైనా ఇవ్వచ్చు. బతుకున్నప్పుడు ఇల్లు కట్టిస్తే బెటర్ ఉంటుంది. చచ్చిపోయిన 10,000 ఇస్తున్నా బతుకున్నప్పుడు సాయం చేస్తే బాగుంటుంది అన్నాడు. ఏం నొప్పి దానికి ఏం బాధ అనిపిస్తుంది దానికి? ఆగమేఘం తీసుకొచ్చి హ్యాండిక్యాప్ పిల్లలు తీసుకొచ్చి లొకేషన్ చూసి పట్టుకురాను. ఏం ఎంక్వైరీ చేసి మీరు చేయవలసిన ఎంక్వైరీ చేయాలంటే చేయరు. రైతుల మోటార్లు పైపులు విరగొట్టి పలగొడితేనే మీరు ఎంక్వైరీ చేయరు, ఉల్టా ఆల మీద కేసులు చేస్తారు. కానీ మీరు పాపం అయితే అంతా కూడగట్టుకుంటారు. 5 సంవత్సరాల లోపల ఆ పాపం తగ్గుతుంది మీకు. అది ఎందుకు చేస్తారో ఉద్యోగం చేయకుంటే నాకు అర్థం కాదు. ఇలా కాకుండా ఇంకొక పోస్టింగ్, ఆ పోస్టింగ్ కోసం కక్కుర్తిపడి నీ పోస్టింగ్ కోసం ప్రజలందరికీ ఇబ్బంది పెడతారు. మీరు మనసంపూర్ణ ఎందుకు చేస్తారు ఉద్యోగాలు? ఎందుకు చేస్తారో ఉద్యోగాలు చాటుపోతే ఒకటి మాట్లాడతావు, బయటకు వస్తే గల్లబడి నెట్టేస్తావు. మండల పార్టీ ప్రజల్ని షర్ట్ కూడా వేసుకోవద్దని చెప్పిన నేను. నెట్టే షర్ట్ వచ్చి నువ్వు నెట్టేస్తావు, ఆఫీస్ రావద్దా?